భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలను పెంచి తక్షణమే అందజేయాలని ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి సెంటు స్థలంలో చాలీచాలని ఇంటి స్థలాన్ని కేటాయించారని విమర్శించారు. ఆనాటి నుండి పేదవాడికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలను, పోరాటాలను నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ ఉద్యమాలను, పోరాటాలను గమనించిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని వాగ్దానం ఇచ్చారు. నేటికి ప్రభుత్వం ఈ వాగ్దానాన్ని అమలు చేయకుండా లోటు బడ్జెట్ అంటూ తాత్సారం తగదని తక్షణమే పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన ఇంటి స్థలం వాగ్దానాన్ని ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. పోరాడతాం పేదవాడికి సొంత ఇల్లు దక్కేంత వరకు, పోరాడతాం పేదవాడికి సొంత ఇల్లు దక్కేంత వరకు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం, ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం, ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం, ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం, ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు. అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఇంటి స్థలం వాగ్దానాన్ని, అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఇంటి స్థలం వాగ్దానాన్ని. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నాను జగనన్న కాలనీలు అని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేశారు. ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది నువ్వు ఇచ్చే పట్టణంలో సెంటు, పల్లెలో సెంటున్నర ఏమీ సరిపోదు, పట్టణంలో కనీసం 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తే న్యాయం జరుగుతుంది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మాట పెడచెవిని పెట్టి ఆయన పద్ధతిలో ఆయన ఇచ్చాడు. 3.5 ఏళ్ల నుంచి ప్రజల పక్షాన నిరంతరం ఈ సమస్య పరిష్కారం చేయమని కొట్లాడింది కమ్యూనిస్ట్ పార్టీ. పట్టణంలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇమ్మని. దాంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసింది. అంటే 5 లక్షలు మాత్రం 4 లక్షలు చేసింది. మేము ఆనాటి నుంచి ఈనాటికి 5 లక్షల మీద నిలబడ్డాం. గతంలో సచివాలయాల దగ్గర ఆందోళన చేశాం, దరఖాస్తులు పెట్టించి పేదలతోటి. ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర రాష్ట్రం మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. అంటే ప్రజలు గ్రహించాల్సింది ఏమంటే వాళ్ళ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీ అనేది మాత్రం ప్రజలు గుర్తించాల్సి ఉంది. దాంతోపాటు కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికి వాళ్ళు అనేది ఏమంటే లోటు బడ్జెట్ అనో రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. బడ్జెట్ ఏమీ లోటు కాదు. ఎందుకంటే ఆయన దగ్గరగా 2,94,000 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారంటే బాగా డబ్బు ఉందనే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ, దాంతోపాటు టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ముందు టీడీపీ ప్రభుత్వం అప్పుడే దాన్ని ప్రారంభించారు, చాలా భాగం కంప్లీట్ అయినాయి. వాటిల్లో కూడా 3,60,000 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా తక్షణం ఆ టిట్కో ఇళ్ళు అందించడానికి, అప్పగించడానికి కావాల్సిన ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయాలని. లేకపోతే వ్యవసాయ కార్మిక సంఘం, కమ్యూనిస్ట్ పార్టీయే కాకుండా ఈ సమస్యల మీద ఎవరెవరు కలిసి వస్తారో అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మన్నా కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర అర్జీలు, ఇళ్ల స్థలాలు, నివేశ స్థలాల కోసం, ఇంటి నిర్మాణం కోసం ఏదైతే కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చమని చెప్పి వాళ్ళతో అర్జీలు పెట్టించడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది సిపిఐ ఆధ్వర్యంలో, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో. అయితే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 32 లక్షలు ఇళ్ళు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, మేము ఇంటి నిర్మాణానికి 2,15,000 ఇస్తా ఉన్నామని చెప్పి 1,80,000 ప్లస్ డ్వాక్రా ద్వారా మరొక 35,000 ఇవ్వడం జరిగింది.
అయితే పూర్తిగా వాళ్ళు ఇచ్చిన ఇంటి స్థలాల్లో 12% వరకు నిర్మాణాలు జరిగినాయి. మిగిలిందంతా కూడా ఖాళీగానే ఉన్నాయి. 10-15% ఇంటి నిర్మాణాలు జరిగినాయి. అంటే చాలామంది నిర్మాణం చేసుకోలేని పరిస్థితి. అట్లానే పెద్ద ధనిక వర్గాల బాత్రూమ్ సైజు కూడా ఉండదు. సెంట్ అంటే సెంటున్నర, అంటే పట్టణ ప్రాంతాల్లో సెంటున్నర ఇచ్చారు. అలా కాదు, ఖచ్చితంగా 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి సిపిఐ ఏదైతే డిమాండ్ చేసిందో గతంలో ఆ రూపంగా మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి చాలా కాలం అయింది. ఇటువంటి ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చిన పరిస్థితి లేదు. అట్లానే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కావాలని డిమాండ్ చేస్తే 4 లక్షలు ఇస్తామన్నారు. కానీ 5 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తామన్నారు. కానీ అది అమలు చేయాలి. 4 లక్షలు కానీ 3 సెంట్లు కానీ 2 సెంట్లు కానీ అది అమలు చేయాలి తక్షణమే. అట్లానే 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలి తక్షణం. అట్లానే ఏదైతే తిరుగుళ్ళు గతంలో కొంత నిర్మాణం చేసి గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారో, ఏదైతే కొన్ని చోట్ల నిర్మాణం పూర్తయి 80% నిర్మాణం పూర్తయి ఉన్నాయో వాటిని పూర్తి చేసి ఆ 20% కూడా ఎవరైతే డీడీలు తీసి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందించాలి. వైసీపీ ప్రభుత్వం కొన్ని చోట్ల మాత్రమే చేసింది. చాలా చోట్ల మార్పులు చేర్పులు కూడా జరిగినాయి, లబ్ధిదారుల మార్పులు కూడా. అలా కాకుండా గతంలో డీడీ తీసిన వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని చెప్పి తక్షణమే ఆ పని కూడా పూర్తి చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే మరింత పెద్ద ఉద్యమంగా మారుతుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజానికానికి గ్రామీణంలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతం 2 సెంట్లు ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పి హామీ ఇచ్చిందో హామీని అమలు చేయమని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. దీని మీద మొదటి దఫాగా 2024 నవంబర్లో 1 నుండి 18 వరకు ఆ లబ్ధిదారులతో దరఖాస్తులు పూర్తి చేసి గ్రామ సచివాలయాల దగ్గర దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. 2వ పేజీగా జనవరి 2 నుండి నేటి వరకు దరఖాస్తులు రాయడం జరిగింది. ఈరోజు తహసీల్దార్ దగ్గర ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఏమవుతుందో హామీని అమలు చేయడానికి ముందుకు రావాలని, ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఇచ్చిన సెంటున్నర బదులు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో సెంటుకి బదులు 2 సెంట్లు ఇవ్వాలని, కొత్త వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తూ పాటు వాళ్ళు ఇస్తారు 4 లక్షలు కాకుండా 5 లక్షల ఇంటి నిర్మాణం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏలూరు పట్టణంలో ఏలూరు నియోజకవర్గం సంబంధించిన టిట్కోలు నిర్మాణం అయ్యి చాలా కాలం అయింది, సుమారు 6-7 సంవత్సరాలు అవుతుంది. వాటిని ఎవరైతే డీలు కట్టిన లబ్ధిదారున్నారో వాళ్ళకి తొందరగా అన్ని పూర్తి చేసి వాళ్ళందరికీ అందజేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ మొత్తం ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల జొన్నాడ ఇసుక ర్యాంప్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రెస్ మీట్ పెట్టి అందులో జరిగే అక్రమాలను బయటపెట్టి, అలాగే అక్కడ నిల్వ ఉంచిన అక్రమ ఇసుక గుట్టల దగ్గరికి వెళ్లి సెల్ఫీ ఛాలెంజ్ చేసి వస్తే మరలా ప్రస్తుత శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకుండా వారి ఇష్టం వచ్చినవి మాట్లాడి ముగించారని అన్నారు. ఆ అక్రమ ఇసుక గుట్టలు ఎవరివి? మీ పత్రిక అయిన ఆంధ్రజ్యోతి పేపర్లో జొన్నాడలో ఇసుక లూటీ అని ప్రచురించారు. ఇది నిజం కాదా? మీ ఎన్టీవీలో ఇసుక ద్వారా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావుకి రోజుకి 40 లక్షలు ముడుతున్నాయి అని టీవీలో వచ్చింది, అది నిజం కాదా? మీ తమ్ముడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. ఈ విషయం మీద మా పార్టీ తరపున భారీగా నిరసన కూడా చేస్తామని తెలియజేసిన మీ తమ్ముడి మాటలు నిజం కాదా అని చిర్ల ప్రశ్నలు కురిపించారు. మన కొత్తపేట నియోజకవర్గంలో ఏదైతే మరి జొన్నాళ్ళలో ఇసుక లూటి అనేటువంటి వ్యవహారం వస్తే నేను ఆ గుట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఆ గుట్లన్నింటిలో కూడా నేనే సెల్ఫీ దిగి ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. దానికి ప్రతిసారి వాళ్ళని వెళ్ళి చెంచాలు పోగేసి మాడించే సత్యేంద్రరావు గారు ఈసారి వారే ప్రతిస్పందించారు. సంతోషం. వారు ప్రతిస్పందిస్తూ అసలు నేను మొట్టమొదటిగా చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఇక్కడ ఇసుక లూటీ జరుగుతుందని నేనని లేదు, ఒక పేపర్లో జ్యోతి పేపర్లో మరి రాశారు. దాని మీ సమాధానం ఏంటన్న దానికి ఆయన సమాధానం చెప్పాల. రెండోది, ఈ వ్యక్తి ఎవరో మరి మీ అందరికీ పరిచయం ఉందో బండారు సత్యేంద్రరావుకి ఈ వ్యక్తి పరిచయమా అని నేను అడుగుతున్నా. ఈయన ఎవరో మీరు గుర్తుపడుతున్నారా అని అడుగుతున్నా. ఈయన పేరు బండారు శ్రీనివాస్ గారు. ఈయన జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు. మరి వారు ఏం మాట్లాడుతున్నారు? వారు ఏం చెప్తున్నారు? ఈ కొత్తపేట నియోజకవర్గంలో
మరి ఇసుక లూటీ జరుగుతోంది, ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి, దీని మీద అధికారులు కూడా స్పందించట్లేదు. మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము దీని మీద ఉద్యమాలు చేస్తామని చెప్తున్నారు. మరి బండారు సత్యేంద్రరావు గారు మాట్లాడుతూ నేను వారు చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక నేను ఈ నిందలన్నీ వేస్తున్నాను వారు చెప్తున్నారు. మరి ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టిన తర్వాత మీరు చెప్పాలని కోరుతున్నాను. ఒకటి. రెండోది, మీరు చేస్తున్న అభివృద్ధిని చూసి వారో లేకపోతున్నట. మీరు మీ అభివృద్ధి కోరతారో లేదా ప్రజల అభివృద్ధి కోరతారో మీ సొంత అభివృద్ధి కోరతారో ఉన్నటువంటి నన్ను అడగండి. మీ పక్కన కార్యకర్తలు అడిగితే మీ కోడి పందాల దగ్గర నుంచి కోడి చూపుల వరకు అన్నీ కూడా మీ అవినీతి గురించి పోసకూర్చున్నట్టు మీ కార్యకర్తలు మీ పక్కన ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళే అందరికీ చెప్తున్నారు. వారిని అడిగితే మీకు ఆ వివరాలు కూడా వస్తాయి. అలాగే మరొక మాట మాట్లాడారు. ఈ చెల్ల దగ్గరెడ్డికి మరి సంస్కారం లేదా, జ్ఞానం లేదా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు ఎట్లా మాట్లాడతారా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు మందు కొట్టి పడుకున్నారని మాట్లాడతారని అడుగుతున్నారు వారు. మరి నేను అడుగుతున్నా, గతంలో మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఉంటే వారిని మీరు కూర్చుని పబ్జీ ఆడుకుంటున్నాడు, లేకపోతే మరి ఏదైతే ఒక సైకో అని రాష్ట్రానికి పట్టినటువంటి సైకో అని, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మూర్ఖుడని, అనేక దొంగని మరి మీరు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడొచ్చా అని మేము అడుగుతున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రభుత్వం నిల్వ చేసిన గొట్టల దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుని ముఖ్యమంత్రి పదవిలో ఉండి స్థానికంగా ఉన్నప్పుడు అప్పటి శాసనసభ్యుడి ఉన్న నన్ను మరి ఇంటి పేరుతో చిల్లర జగ్గిరెడ్డి అని మరి ప్రజల ముందు మాట్లాడి అవహేళన చేసినప్పుడు ఆయనకి సంస్కారం ఉందంటారా లేదంటారో మీరే చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. అంచేత మరి ఏదైతే ఇంకో మాట చెప్పారు ఆయన, ఈ చిల్లర జగ్గిరెడ్డి ఎలా మాట్లాడడం దొంగ అన్న చందంగా ఉందని చెప్తున్నారు. నేను కూడా ఒప్పుకుంటున్నాను మీతో పాటు. అదేంటంటే ఈ నియోజకవర్గంలో జొన్నాళ్ళలోని అలాగే ఉన్నటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి ఇసగుట్టలు తమను మింగేస్తే మీరు ఎవరైతే సాక్షాత్ మీ కొల్లు రవీంద్ర గారు మరి ఉన్నటువంటి కన్సర్న్ మినిస్టర్ గారు పెళ్లిని సంకనెట్టుకుని పెళ్లికి వెళ్ళిన చందంగా ఈ బండారు సత్యేంద్రరావు గారిని సంఖలో పెట్టుకుని అమలాపురంలో మీటింగ్ పెట్టి ఇలాగే వేదిక పక్కన చంకలో సత్యేంద్రరావు గారిని కూర్చోబెట్టుకుని మీ రావులపాలెంలో ఇసగుట్టలు ఏమైనాయో మా ప్రభుత్వంలో మీరెవరో చెప్పక్కర్లేదు, మా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి అని చెప్పి ఈయన ఉద్దేశించి అన్నాడు అనేటువంటి మాట అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెవులు కొరుక్కున్నారు. ఇవాళ మళ్ళీ మీరు కొత్తగా మీరేదో నేను పుట్టుకతోనే అభివృద్ధితో పుట్టాను, నేను చిల్లర రాజకీయాలు చేయను అనేటువంటి మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర మొదలుపెట్టి ఉద్యోగాల వరకు ఏ రకమైన అవినీతి మీరు చేస్తారో అందరికీ తెలుసు. కాబట్టి దొంగ అనేటువంటి చందంగా అరిచినటువంటి వారు మీరు. కాబట్టి వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నారా లేదా, మీరు బండారు శ్రీనివాసరావు గారిని మీరు గుర్తుపట్టారా లేదా, ఆయన ఎవరు ఏంటి వారు ఏం మాట్లాడారో అనేటువంటి చూసి మాట్లాడితే. ఏలూరు పట్టణానికి చెందిన శ్రీ సూర్య స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సంక్రాంతి సంబరాలలో ఏలూరు పట్టణానికి చెందిన స్థానిక కార్పొరేటర్లు నున్న స్వాతి కిషోర్, వందనాల దుర్గభవాని, శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ నెరుసు సుగుణ గంగారాజు, శ్రీ సూర్య స్కూల్ డైరెక్టర్ శ్రీ కొండపల్లి చంద్రశేఖరరావు, లక్ష్మీ మేడం, ప్రిన్సిపాల్ డానియల్, హెచ్ఎం దుర్గారావు, ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులకు గాలిపటాల పోటీలు, స్లో సైక్లింగ్, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషం ఏంటంటే భోగి మంటలు, డూడు బసవన్న ఆటపాటలతో, హరిదాసు కీర్తనలతో అలరించారు. పిల్లలు, టీచర్స్ తెలుగు సాంప్రదాయ వస్త్రాలంకరణతో అలరించారు. సంక్రాంతి 3 రోజుల పండుగని వచ్చే సంక్రాంతి వరకు గుర్తుండేలా ఘనంగా నిర్వహించారు. పిల్లలు ఆటపాటలతో అందరినీ అలరించారు.
నాలుగు కాళ్ళు అంటే గోపండి 2 కాళ్ళతోని అమ్మాడతా చెత్త పోయాకే మా కమ్మడి కలిసి వచ్చాకే పెద్ద పెద్ద వదిలి పని కూర్చోబోయి తోపడి పని దగ్గరాడు మీ బాబాన్న దొంగవాడికి ఎక్కడాడు అంటే రాజకుమారికి అందరూ పెళ్లి కొడుకు అరే అరే ఎక్కడాడు అంత ఆలోచి పడేయాలంటే ఎన్ని మోకలు కావాలి అంతమంది జనం కావాలరా పైకి దగ్గర ఎక్కడాడు 10 మంది బాడికి చక్కగా తల్లి ఏం చేద్దంటే చిన్నగా పండుగ చేసుకొని మూటిగా 3 పేర్లు కట్టు అయ్యో లేగు అబ్బాయి లేగు ఎక్కడాడు ఇక జ్ఞానం కాదండి ఊళ్ళో ఒలవ పెడుతున్నారు తవుడు పెడుతున్నారు పాలు తగిన పచ్చ ఎనాకులు ఎలాగ పెంచారు మన రాముడు అలాగ పెంచారు అనమాట ఎక్కడాడు ఎదురు కొడితే పాపం తిప్పి పసిల కట్టం ఎప్పుడు జరిగినది మనే అంటావా మరి పట్టు ఎక్కడైనా బాగా జరుగుతున్నా మీ అమ్మమ్మ సామాన్యమ్మ బతక కూర్చునే దత్తమ్మా నేను ఆనందం తినండి నువ్వు కూర్చుంటావా నేను ఆనందం కానీ ఎక్కడంటావా ఎక్కడ అమ్మమ్మ తెచ్చిపోతే మనది ఎక్కువ దుఃఖలండి అదే అయ్యమ్మ తెచ్చుకుంది అనుకో వాళ్ళకి ఏముందండి ఎప్పుడు పడితే అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు ఆనాడు కూరలో అప్పుడు వాళ్ళు వేసారండి అప్పుడు వచ్చే కూరలు ఏం చేస్తున్నారు ఒక నిమిషం అండి ఇదిగో కొన్ని కూరలు అత్త బాగుండదని కాలు పెడుతున్నారు ఈనాడు కూరలు ఏం చేస్తున్నారు ఇదిగో అమ్మ ఆడపడిచి ఆర్తిచ్చి అమ్మ ముందుగా కుడికాలు పెట్టమంటే ఏమని పెడుతున్నారు ఇదిగో మా అత్త సావా నా కూర ఖర్చు కావాలి అక్కడ పెడుతున్నారండి ఎక్కడ ఈ అమ్మతో ఎక్కడ తీసుకొచ్చావు మోసరాంపద పోరాటం మొండెద్దు ఉంది ఎక్కడ మొగలా పోతే పడిపోయింది అనమాట మొండెద్దు ఎక్కడ ఎక్కడ తోట ఉంటుంది నువ్వు తలబట్టు మా తమ్ముడు తోడబడతాడు ఎక్కడ తోడబట్టు ఎక్కడో చత్తి అన్నావు కదా చత్తి వేసం అంటే అవ చత్తి వేలండి ముడ్లో పొలబెట్టడా ముడ్డిగాడ పొలగదండి లెగమంటే లెగుతున్నాడు నామతో కమరాతావా కాబట్టి ఇదిగో అట్ట కడితే కాల రెడీ go. అరే వాటి కాదు అంటారా వచ్చే సత్తుపల్లి పట్టణంలో చాకలి ఐలమ్మ మోడ్రన్ డోబిక్ ఘాట్లో సింగరేణి వ్యవసాయ గోదాం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సత్తుపల్లి పట్టణం బుగ్గపాడు గ్రామంలో బుగ్గపాడు గ్రామం నుండి
ఆసన్నగూడెం రోడ్డు వరకు 1,20,00,000 రూపాయలతో బీటీ రోడ్డు, కాకర్లపల్లి గ్రామంలో 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, బీటీ రోడ్డు కాకర్లపల్లి హరిజనవాడ కాలనీ నుండి జలగం సాగర్ వరకు బీటీ రోడ్డు, కాకర్లపల్లి గ్రామంలో కాకర్లపల్లి నుండి జలగం సాగర్ వరకు 80 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేశారు. కాకర్లపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో 200 మెట్రిక్ టన్నుల గోదాం ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, సొసైటీ అధ్యక్షులు, కార్యవర్గం సభ్యులు, సత్తుపల్లి పట్టణ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రైతులు సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 1982 మొట్టమొదటి జెండా కట్టింది ఈ గ్రామ హరిజనవాడలో. నా రాజకీయ ప్రవేశం కూడా ఈ గ్రామం నుంచే చేశాను. ఈ గ్రామస్తులందరూ పేరు పేరున నాకు అందరూ తెలుసు. మీరు అడిగినటువంటి అన్ని కార్యక్రమాలు చేసే అవకాశం పూజ్యులు ఎన్టీ రామారావు గారు, ఆ భగవంతుడు, మీరు నాకు కల్పించారు. అందుకని మళ్ళీ నేను గతంలో కూడా ఇక్కడ ఒక ఆఫీస్ని ప్రారంభించా, మళ్ళీ అది కూడగొట్టారు, మళ్ళీ కొత్తది కూడా కట్టుకున్నారు. అంటే 40 ఏళ్ల చరిత్రలో ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు. అయినా సరే సత్తుపల్లి ప్రజల యొక్క ఆశీర్వాదం, నన్ను ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండే అవకాశం ఇచ్చినటువంటి సత్తుపల్లి ప్రజలకి నేను ఎక్కడున్నా, ఖమ్మంలో ఉన్నానా, పాలేరులో ఉన్నానా అనేది కాకుండా ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా మీరు నన్ను ఆశీర్వదించిన తీరుకి ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. తప్పకుండా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు అడిగిన డిఎంఎఫ్టీ కానీ మిగతా కార్యక్రమాలన్నీ నాకు నా నియోజకవర్గం ఉన్నదానికంటే సత్తుపల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ రోజు రాఘమయ్య గారి ఎన్నికల్లో కూడా మాట్లాడాను. అందుకని ఇప్పుడు ఆమెగారు ఎంసూర్ ఎగ్జిట్ కావాలి, గవర్నమెంట్లలో కాలేదు అని అంటే పట్టుబట్టి కల్లూరికి, వెంసూరికి జాతీయ రహదారి ఎగ్జిట్లు తీసుకొచ్చాను. అదేవిధంగా ఆగిపోయిన మళ్ళీ సీతారామాన్ని కదిలించి ఈ సంవత్సరమే గోదావరి జలాలు మీ తమ్మిలేరు ద్వారా బేతిపల్లి చెరువుకి పంపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ రకంగా పామాయిల్ ఫ్యాక్టరీ కూడా ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సరమే ఉగాది కల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఇంకొక పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నా శక్తికి మించి ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకి ఈ నియోజకవర్గంలో జాతీయ రహదారులతో పాటు నీటిపారుదలతో పాటు నర్సింగ్ కాలేజీ కూడా ఒకటి వచ్చింది. త్వరలోనే మంత్రి గారికి కూడా మనం మాట్లాడాను. మన హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీని కూడా సత్తుపల్లిలోనే పెట్టాలి. అది ఖమ్మం మెడికల్ కాలేజీ ఉంది, అక్కడ పెట్టాలి. కానీ రాఘమయ్య గారిని గురించి నేను ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. అయినా సరే సత్తుపల్లిలో ఒక నర్సింగ్ కాలేజీ ఉంటే మన పిల్లలందరికీ బాగుంటుంది. నర్సింగ్ కూడా బాగా డిమాండ్ ఉంది కాబట్టి మన పిల్లలందరికీ అవకాశాలు వస్తాయని చెప్పి ఇక్కడే ఏర్పాటు చేయటం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో భగవంతుడు దయదలిస్తే సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే లైన్కి కూడా ప్రతిపాదనలు పంపిస్తున్నా. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తప్పకుండా ఇటు కొండపల్లికి పెనుబెల్లి నుంచి, సత్తుపల్లి నుంచి కొవ్వూరికి రైల్వే లైన్లు వస్తే ఆ రోజుల్లో రైల్వేకి కూడా మనకు సత్తుపల్లికి మంచి అవకాశాలు వస్తాయని ఇప్పుడు కేవలం బొగ్గు తోలడానికి ఆ రోజున ఏర్పాటు చేసాం సింగరేణి పైసలతోటి. కానీ భవిష్యత్తులో సత్తుపల్లి ఒక జంక్షన్గా కావాలి అని అంటే అటు విజయవాడకి, అమరావతికి పోవటానికి కానీ, రాజమహేంద్రవరానికి కానీ సత్తుపల్లిని రైల్వే పరంగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది నా ఆకాంక్ష అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక విమానాశ్రయాన్ని కూడా కొత్తగూడెం, అదేవిధంగా పాల్వంచ ప్రాంతంలో మొన్ననే మంత్రి గారిని కూడా అడిగాను. ఈ నెలలో టీమును పంపిస్తానని చెప్పారు. భద్రాద్రి దివ్యక్షేత్రం ఇప్పుడు ఈరోజు వైకుంఠ ఏకాదశి, అక్కడి నుంచే రాముడు దర్శనం చేసుకొని కాకర్లపల్లి మీ దర్శనానికి వచ్చాం. కాబట్టి ఆ రాముడు దయ ఉన్నంతకాలం, మీకు సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు కల్పించినంతకాలం మీ పొలాలకు నీరు, మీ పిల్లలకి చదువు, ఈ ప్రాంత ప్రజలకి సౌకర్యాలు అన్నింటినీ కలగలిపి సత్తుపల్లి నియోజకవర్గానికి ఒక కీర్తి, ఒక ప్రతిష్ట ఉంది. ఇది ముఖ్యమంత్రులను అందించినటువంటి నియోజకవర్గం. వంకాయల పాయింట్ గారు లాంటి వాళ్ళందరికీ ఈ నియోజకవర్గ చరిత్ర తెలుసు. కానీ
ఆయన గారు ఛాలెంజ్ చేసిన పనులన్నీ చేసి పెట్టారు. వెంగళరావు గారి ఆపిని కూడా నేనే చేశాను. బేతుపల్లి కాలువ ఆపితే దాన్ని కంప్లీట్ చేశాం. నిన్ననే పాపం ఆ సర్వే చేసిన సీతారామయ్య గారు కూడా చనిపోతే వెళ్ళొచ్చాను. ఆ రోజు 62లో శాంక్షన్ చేశారు ఆయన సర్వే చేసి. 72లో సిద్ధారెడ్డి గారు ఇక్కడే కాకర్లపల్లి అవతలే శంకుస్థాపన చేశారు. 83లో మళ్ళీ నేను వచ్చిన తర్వాత అది కాదంటే అవునని చెప్పి నేను మొదలుపెట్టాను. దానివల్ల ఇవాళ ఎముసూరు మండలం పచ్చగా పంటలతోటి పరివిడిల్లుతుంది. వాళ్ళ పిల్లలందరూ కూడా ఇవాళ అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నారు. దూళ్ళకొత్తూరు అని ఉంది, దుమ్ములేసేది, తాగటానికి నీళ్లు ఉండేవి కావు. అక్కడ పిల్లలందరూ మొన్న అమెరికా నుంచి వచ్చి ఒక ఐటీ కంపెనీని హైదరాబాద్లో పెట్టి నాతోటి ఓపెన్ చేయించారు. అంటే మీరు నీళ్ళు ఇవ్వటం వల్ల మా పొలాలు బండిని, మా పొలాలు బండితే మా తండ్రులు మమ్మల్ని చదివించారు. మేము ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికా వెళ్ళి సంపాదించి మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చి మన పిల్లల కోసం కంపెనీ పెడుతున్నాం అని చెప్పి ఆ కంపెనీని కూడా ఓపెన్ చేయించారు. అంటే 40 ఏళ్లలో మంచినీళ్ళకి గతి లేనటువంటి, తాగటానికి పశువులు కూడా నీళ్లు లేనటువంటి ఎముసూరు మండలాన్ని పంటలమయం చేసింది ఈ బేతుపల్లి కాలువ. దాని తర్వాత వెంగళరావు గారు శంకుస్థాపన చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాను. అటు సిద్ధారెడ్డి గారు చేసినా, ఇటు వెంగళరావు గారు చేసినా ఆ పనులన్నింటినీ పూర్తి చేసే శక్తి, అవకాశం ఈ నియోజకవర్గ ప్రజలు నాకు కల్పించారు. కాబట్టి మీ అందరి దయ వల్ల ఈ జిల్లాకి, రాష్ట్రానికి ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం కాకర్లపల్లి గ్రామం నాకు కల్పించింది. అందుకని కాకర్లపల్లి వాస్తవ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సహకార సంఘ భవనాన్ని ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గారికి, డిసిసిబి అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తా. మీ సహకార సంఘాలు కూడా కొన్ని పెద్దగా ఉంటే కొత్తవి కూడా ఏర్పాటు చేయడానికి ఆర్డర్స్ ఇచ్చాం. మీరు కూర్చొని ఎమ్మెల్యే గారితో సంప్రదించుకొని నియోజకవర్గంలో ఇంకేమైనా కొత్త సొసైటీలు కావాలంటే అక్కడ నరసింహరావు గారు ఉన్నారు, మాజీ కృష్ణారావు గారు ఎముసూరు సొసైటీ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. మీరందరూ కూర్చొని, నరసింహరావు గారు అందరూ కూర్చొని ఏమైనా కొత్త సొసైటీలు కావాలంటే కూడా సస్టైనబుల్ సొసైటీస్కి కొత్త సొసైటీలు కూడా ఏర్పాటు చేసి రేపు వాటిని కూడా మనం గతంలో వాటికి అంత ఈరోజు మనం కాకర్లపల్లి గ్రామంలో ఒక బీటీ రోడ్డును, తర్వాత ఈరోజు సహకార సంఘం బిల్డింగ్ కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సహకార సంఘం ద్వారా ఎంతోమంది రైతులు ఎంతో లబ్ధి పొందాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం. రైతులకి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. మన తుమ్మలాయేశ్వరరావు గారు స్వతహాగా ఆయన రైతు గనక, రైతుల కష్ట నష్టాలు ఆయనకు తెలుసు గనక ఆయన ఎన్నో పథకాలు, ప్రణాళికలు ఆయన మనసులో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. దాన్ని అమలు కృషి చేస్తూ వస్తున్నారు. మొన్ననే మనకి సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు క్వింటాకి బోనస్ కూడా అందరూ రైతులు అందుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా. ఒక్కొక్క రైతుకు ఎకరాకి 10 నుంచి 15,000 రూపాయల వరకు ఈ విధంగా మనకి లాభం చేకూరింది. అంతేకాకుండా రైతులకు కూడా ఇప్పుడు మనకి రైతు బీమా ఉంది, పంట బీమా ఉంది. ఇంతకుముందు దీనికి మీరే ప్రీమియం కట్టాల్సి వచ్చేది రైతులే, కానీ ఇప్పుడు గవర్నమెంటే రైతుల తరపున ప్రీమియం చెల్లిస్తూ ఉంది. అంటే మీకు ₹1 ఖర్చు కూడా ఉండదు. అంతేకాకుండా రైతులకు ఇంకా రైతు భరోసా కూడా మనకి జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని మన మంత్రివర్యులు గారు, సీఎం గారు ప్రకటించారు. అందుకు వారికి హృదయపూర్వకంగా రైతులందరి తరపున కృతజ్ఞతలు సార్. ఇంకా అలాగే మన తుమ్మలాయేశ్వరరావు గారు మన నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో సీతారామ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. గత 5 సంవత్సరాల్లో దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అలాంటిది మన తుమ్మల గారు వచ్చిన వెంటనే దాన్ని ఎలా ఉంది అనేది పరిశీలించి అధికారులతోటి, మరి అందరూ మినిస్టర్స్ తోటి చర్చించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరు చేయించి ఇవాళ ఆ పనులు మళ్ళీ పునః ప్రారంభించారు. త్వరలోనే అది కూడా యాతాలకుంట దగ్గర టన్నెల్ పూర్తవుతే మరి మనకి నీళ్లు కూడా అందుబాటులోకి వచ్చి మన సత్తుపల్లి, వేంసూరు మండలాలు చాలా సస్యశ్యామలంగా అవుతాయి. రైతులందరికీ కూడా ఎంతో మంచిగా ఉంటుంది. ఇలా అన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు వీరు. తుమ్మల గారు చెప్పాలంటే అపర భగీరథులు. ఖమ్మం జిల్లాకి కాదు, యావత్ రాష్ట్రానికి అభివృద్ధి ప్రదాత. ఎంత చెప్పినా కూడా తరగదు.
కనుక తుమ్మల గారు ఇంకా కొంచెం మాకు సపోర్ట్ చేయాలి సార్. అలాగే మాకు ఇక్కడ సింగరేణి ప్రభావిత ప్రాంతం కనుక మాకు డిఎంఎఫ్ నిధులు ఇప్పటిదాకా రావట్లేదు సార్. మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మాకు డిఎంఎఫ్టీ నిధులు ఇప్పిస్తే ఇంకా కొంచెం అభివృద్ధి పనులు ఎక్కువ చేసుకుంటాము. అందుకే సభాముఖంగా సత్పల్లి ప్రజలందరి తరపున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను సార్. ఇంతేకాకుండా ఇరిగేషన్ కూడా అడుగుతున్నాను సార్. మనకి రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కానీ అలాగే మనకి రైతులకి పొలాలకు వెళ్ళే దారులు అధ్వానంగా ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ప్రత్యేక దృష్టి సారించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏలూరు నగరంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన వ్యాసరచన పోటీలు శుక్రవారంతో ముగిశాయి. రెండవ రోజు స్థానిక కూడదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 11:30 మొదలై 12:30 వరకు జరిగాయి. 12 మంది విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. ఈ వ్యాసరచన పోటీలకు అబ్జర్వర్లుగా కళాశాల తెలుగు లెక్చరర్స్ కె జానకిరాణి, టి సూర్యకుమారి వ్యవహరించారు. ఈ వ్యాసరచన పోటీలను కళాశాల ప్రిన్సిపల్ రాజకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడీఎస్యు విద్యార్థి సంఘం నిర్వహిస్తున్నటువంటి వ్యాసరచన పోటీలు విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. కేవలం సమస్యలపై పోరాటాలు మాత్రమే కాకుండా విద్యార్థులను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేస్తున్నటువంటి పీడీఎస్యు విద్యార్థి సంఘాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాకి నాని, నగర ప్రధాన కార్యదర్శి సొంగ సునీల్ కుమార్, నగర ఉపాధ్యక్షుడు వై శాంతి కిరణ్, సహాయ కార్యదర్శులు టి తేజ, ఎస్కే హర్షద్, ఎస్కే గౌసు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కాకినాని, పీడీఎస్యు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రెండో రోజు పీడీఎస్యు ఆధ్వర్యంలో స్థానిక కోటదబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తాను. 11:30కి మొదలయ్యి 1:00 వరకు ఈ యొక్క వ్యాసరచన పోటీలు జరుగుతాయి. ప్రధానంగా సంక్రాంతి సందర్భంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున సంక్రాంతి పేరుతో చెడు ద్రోవ పట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సంక్రాంతి పండుగ ఎందుకు, దాని ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు సంక్రాంతి పండుగ చేసుకోవాలనేటువంటి అంశాల మీద ఈరోజు ఈ యొక్క వ్యాసరచన పోటీలు పెట్టడం జరుగుతుంది. దాదాపు 10 మంది ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. దాదాపు తర్వాత సంక్రాంతి తర్వాత ఈ వ్యాసరచన పోటీల్లో ఎవరైతే పాల్గొన్నారో అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ విద్యార్థులను ఎన్నుకొని వాళ్ళని జిల్లా అధికారుల చేత వాళ్ళకి షీల్డ్, మెమోంటోలు, అట్లాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసినటువంటి విద్యార్థులు కూడా, వ్యాసరచన పోటీలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.